అది ఫస్ట్ పిక్చరు ఎంట్రీ ఇన్సిడెంట్. అది అట్లూరు పూర్ణచంద్రరావు గారి ఆఫీసులో మా ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆయన కూడా పిలిచి ఈయన పేరు శేషారావు అని ఆయన్ని నాకు పరిచయం చేశారు. నా పేరు రాజ్బాబు అని ఈయనకి పరిచయం చేశారు. ఈ సినిమాలో నేమ్స్ అసలు ఒరిజినల్ నేమ్స్ మాయి. ఆయన పేరు శేషారావు, ఒరిజినల్ నేమ్. ఓకే. నా పేరు ఒరిజినల్ నేమ్ రాజ్బాబు. సో ఇద్దరిని ఒకళ్ళు పరిచయం చేసి వీరిద్దరూ ఇక్కడి నుంచి ఈ సినిమాలో హీరో విలన్ గా యాక్ట్ చేస్తున్నారు అని చెప్పని అక్కడి నుంచి రూమ్ ఇచ్చిన మా ఇద్దరికి కలిసే ఇచ్చేవారు. బట్టలు కొనడానికి ఇద్దరిని తీసుకెళ్తే ఇద్దరు కలిసేవారు. అలాగే ఇందాక ఆయన చెప్పినట్టుగా ఇద్దరు ట్రైన్లో బయలుదేరి ఆయన ఒంగోలు దిగి నేను విజయవాడలో దిగి మళ్ళీ నేను విజయవాడలో ఎక్కి ఆయన ఒంగోలు ఎక్కి అట్లా అక్కడి నుంచి ఆ పరిచయం ఆ ఫ్రెండ్షిప్ అనేది అలా డెవలప్ అవుతూ వచ్చింది. జనరల్గా ఓ సినిమాలో ఇద్దరిని కనుక హీరోలుగా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఒకళ్ళు సక్సెస్ అవుతారు, ఒకళ్ళు ఫెయిల్ అవుతారు. కానీ ఇద్దరు సక్సెస్ అవడం అనేది మా విషయంలోనే జరిగింది. ఇప్పుడు కృష్ణ గారు రామ్మోహన్ని చేసినప్పుడు కృష్ణ గారు సక్సెస్ అయ్యారు, రామ్మోహన్ గారు సక్సెస్ కాల. బట్ మా విషయంలో మాత్రం ఇద్దరు సక్సెస్ అయ్యాం. ఆ రోజు నుంచి ఈ రోజుకి ఆ ఫ్రెండ్షిప్ మాత్రం ఫ్రమ్ డే 1 ఎలా స్టార్ట్ అయిందో ఇవాటికి కూడా అదే ఫ్రెండ్షిప్ లో. సో ఆల్మోస్ట్ 36 years గా ఫ్రెండ్స్ మీరు. పైనే 36 years పైనే, 37th year రన్నింగ్. సో 37th రన్నింగ్. సో మీరు ఏ రోజైనా ఎటువంటి సిచ్యువేషన్లో అయినా ఒకళ్ళతో ఒకళ్ళు లైక్ డిసగ్రీ అయిన విషయం ఏమైనా ఉందా? మీరు అవునంటే ఆయన కాదంటాం, ఆయన కాదంటే మీరు అవునంటాం, అటువంటి? అంటే జనరల్గా మేము సినిమాలు తీసేటప్పుడు ఆయన ప్రొడ్యూసరే, నేను ప్రొడ్యూసర్నే. మేము సినిమాలు తీసేటప్పుడు ఏ సినిమా సెలెక్ట్ చేస్తున్నా మాకు గిరిబాబు ఆత్మీయ మిత్రుడు, అలాగే స్వర్గీయ ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన మా యూనిట్, మా డైరెక్టర్, మా కెమెరామెన్ అందరం కలిసి కూర్చొని ఏ సబ్జెక్ట్ ఫైనలైజ్ చేయాలన్నా అందరం కలిసి కూర్చొని అందరికీ నచ్చితేనే ఫైనలైజ్ చేసేవాళ్ళం. దానిలో ఈయన కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉండేది బాగా. ఎందుకంటే ఆయన ఒరిజినల్గా కూడా కొంచెం కథకుడును ఆ టేస్ట్ ఉన్న వ్యక్తిగా, దర్శకుడుగాను ఉన్నాడు, నిర్మాతగాను ఉన్నాడు, కథకుడుగాను ఉన్నాడు. సో ఆ నాలెడ్జ్ కూడా ఎక్కువ ఉండటం మూలంగా మేము ఆయన అడ్వైజులు కూడా తీసుకుంటాం. ఒకసారి మా అందరికీ నచ్చి ఆయన నచ్చబడితే ఆయన తిరిగి ఇది బాగోదు నేను చెప్తున్నాను మరి అంటే సబ్జెక్టు మురళీమోహన్ చెప్పినట్టుగా ఏదైనా కథ చర్చల్లో ఉన్నప్పుడు ఇగో ఈ కథ అని చెప్పి అనుకున్న తర్వాత నేను నచ్చకపోతే గట్టిగా చెప్పేవాడిని, బట్ దాన్ని వినేవాళ్ళు. అంటే డిస్కస్ చేసుకునేవాళ్ళం ఎక్కువసేపు. ఎందుకని నచ్చలేదు, కారణాలు చెప్పు. మా అందరికి నచ్చింది, నీకు నచ్చలేదు అంటే ఎందుకు నచ్చలేదు అంటే చెప్పేవాడు. అది కన్విన్సింగ్గా ఉంటే మేము యాక్సెప్ట్ చేసేవాళ్ళం. అతను చెప్పింది కన్విన్సింగ్గా లేకపోతే మేము అతను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించేవారు. ఫైనల్గా మాత్రం అందరూ ఇష్టపడిన తర్వాతే మా యూనిట్లో డైరెక్టర్ కానీ, కవి కానీ, ప్రభాకర్ రెడ్డి గారు కానీ, గిరిబాబు గారు కానీ, ఆత్మీయులు అందరు కలిసి కూర్చొని అందరికీ నచ్చిందన్న తర్వాతే సెట్స్లోకి వెళ్ళాం. అట్లా దాని మీద ఇదే తప్ప డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అది ఎక్కడా రాలేదు. అండ్ అలాగే బిజినెస్ వైజ్ కూడా మీరు కలిసి బిజినెస్ కూడా చేశారు అని చేయలేదు. ఓకే, కానీ జైబేరి అనే నేమ్, జైబేరి అనేది అసలు ఒరిజినల్ నేమ్ గిరిబాబు గారు పెట్టింది. గిరిబాబు గారు మాగంట వెంకటేశ్వరరావు గారిని వాళ్ళిద్దరు కలిపి దేవతలారా దీవించండి అనే సినిమా బ్యానర్ తో తీశారు. నెక్స్ట్ సింహగర్జన ఓ సినిమా తీశారు. 2 సినిమాలు. ఆ 2 సినిమాలు తీసిన తర్వాత ఏం చేశారంటే ఆయన వాళ్ళ అమ్మాయి పేరు మీద మాధవి చిత్రాన్ని పెట్టుకొని ఆయన ఇండివిజువల్ గా దిగటం మొదలు పెట్టారు. ఆ మాగంట వెంకటేశ్వరరావు గారు అన్న అతను మా దగ్గరకు వచ్చాడు. మేము అంతకుముందు మురళీ చిత్రాన్ని బ్యానర్తో రామదండని తీసాం. ఆయన వచ్చి కలిసిన తర్వాత ఏమన్నా అంటే ఆయన జైబేరి బ్యానర్ కంటిన్యూ చేద్దామండి అన్నాడు. దాన్ని నన్ను కూడా అడిగాడు. సరే ఈయన నా ఫ్రెండ్, ఆయన నా ఫ్రెండ్, ఇద్దరు మీదే కదా తీసుకోండి అలాగే అన్నాడు. అక్కడి నుంచి జైబేరి అనేది మాగంట వెంకటేశ్వరరావు గారి నిర్మాతగా, నేను సమర్పకుడుగా దాదాపు 15 సినిమాలు తీసాం కలిసి. ఆ తర్వాత ఆయన అనారోగ్య రీత్యా అని చనిపోవడం జరిగింది. ఇక మేము అదే బ్యానర్ని ఈ రోజుకి కూడా కంటిన్యూ చేస్తూ సినిమాల వరకు పరిమితం చేయకుండా ఆ బ్యానర్ని రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చిన తర్వాత కూడా దానికి కూడా అదే బ్యానర్ తోటి జైబేరి అనే పేరుని, ఎందుకంటే ఒక శుభసూచకం. జైబేరి అనేది ఇట్ ఈస్ అ సక్సెస్ నోట్. ఇదివరకు రోజుల్లో యుద్ధాలకు వెళ్ళినప్పుడు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు జైబేరి మోగించేవారు, గెలిచి వచ్చిన తర్వాత జైబేరి మోగించేవారు. అదొక సక్సెస్ నోట్ కాబట్టి మిత్రుడు గిరిబాబు గారు పెట్టిన పేరుగా అది ఈవెన్ టుడే మా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అన్ని ఏది చూసుకున్నా మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కానీ జైబేరి అని. సో ప్రేమగా ఇచ్చిన ఒక పేరు విత్ లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ బెస్ట్ ఫ్రెండ్ అనుకోవచ్చు. అది మిత్రుడు నాకు ఇచ్చిన కానుకగానే భావిస్తారు.
దట్స్ వెరీ స్వీట్ అండి. నెక్స్ట్ మన షోలో ఫస్ట్ రౌండ్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ రౌండ్ ఏమిటంటే మీ ఇద్దరికి 2 క్వశ్చనర్స్ తయారు చేయటం అయింది. దాంట్లో ఎస్ ఆర్ నో అనేది మాత్రం మార్క్ చేయాలి. మీరు ఒకరికొకరు చెప్పుకోకూడదు, అనకూడదు. తర్వాత మీరు నాకు వెనక్కి ఇచ్చిన తర్వాత ఆ రూల్ ఏంటనేది నేను చెప్తాను. సీరియస్గా క్వశ్చనర్ మార్క్ చేసేసుకుంటున్నారండి. ఈ లోపు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకొని విల్ బి రైట్ బ్యాక్. వాళ్ళ టెక్నాలజీ డెవలప్ అవ్వచ్చేమో కానీ డ్రామా అనేది ఎప్పుడు కూడా ఉంటే విలన్ గాను చేస్తాడు, హీరోగాను చేస్తాడు, కమెడియన్ గాను చేస్తాడు. ఫైట్స్ అండ్ సాంగ్స్ విషయంలో బాగా అడ్వాన్స్. ఇవాళ రోజున ఉన్న హీరోలు అందరూ కూడా సీనియర్స్ వచ్చి ముందు గుడ్ మార్నింగ్ చెప్తేనే వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్పే స్టేజ్లో ఉన్నారు.